జీవీఎంసీ 65వ వార్డు వాంబే కాలనీ గరుడాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 11 నుంచి 14 వరకు శ్రీదేవి గోదా సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారి 2వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, చైర్మన్ దొడ్డి రమణ మాట్లాడుతూ శ్రీరంగంకు చెందిన శ్రీమాన్ బాలాజీ భట్టాచార్యన్ స్వామిచే వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మేళతాళాలతో కోలాటంలతో వేడుకలు జరుగుతాయని తెలిపారు. 14న ద్వార తోరణం, కుంభ పూజ, కుంభ మండల బింబ పూజ, అష్టాక్షర యాగం వంటి కార్యక్రమాలు జరుగుతాయని, ఆ రోజు మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా దుర్గామల్లేశ్వర భక్తి గీతాంజలి వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ వేడుకల్లో పరిసర గ్రామాల భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నారు. మరి గాజువాకలోనే ఎంతో విశేషమైన ఆలయము. సాక్షాత్తు స్వామి ఉత్తర ద్వారాన్ని స్వయంభూగా వెలిసిన స్వామి. ఎన్ని ఆలయాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వైకుంఠ వెంకటేశ్వర స్వామి చాలా ప్రసిద్ధిగాంచిన మరి ఎంతో మహిమగల స్వామి. మనం చూడవచ్చు స్వామిని కూర్మావతారంలో అవతరించి తులసివనంలో పుట్టి మరి స్వామి సాక్షాత్ ఇక్కడ ఉన్నానని ఎన్నో మహిమల దూరగా మనకి తెలియచెప్పిన స్వామి వైకుంఠ వెంకటేశ్వర స్వామి. మరి స్వామివారికి ఏదనుకున్న మనం చేద్దామని అనుకోం, కానీ స్వామివారి నిర్ణయాలే స్వామి నిర్ణయిస్తాడు ఎప్పుడు ఏది చెయ్యాలన్నదే కూడా. మరి ఈరోజు ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేయవలసిన విషయాలు ఏంటంటే స్వామివారి బ్రహ్మోత్సవాల గురించి ఈ యొక్క మీడియా ద్వారాగా భక్తులకు అందరికీ తెలిసే విధంగా తెలియచెప్పనున్నాం. అలాగే గాజువాక నియోజకవర్గంలో ఉత్తర ద్వారాన్ని వెలిసిన స్వామి బానోజీ తోట, వేంబే కాలనీ కొండపై, గరుడాద్రి కొండపై వెలిసినటువంటి వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి. మార్చి అంటే ఈ నెల 11వ తారీఖుని స్వామివారి మార్నింగ్ నుంచి కూడా మరి అంగరంగ వైభవంగా, అలాగే స్వామివారి నిత్యాలతో, కోలాట టీములతో, నేల వేషాలతో మరి అంగరంగ వైభవంగా మరి 11వ తారీఖు ఉదయం నుంచి సాయంకాలం మాడవీధుల్లో అంటే వేంబే కాలనీని ఆనుకొని గాజువాక మీద నుంచిగా వస్తూ మరి చుట్టుపక్కల కూడా స్వామిని ఊరేగించాలి, అంగరంగ వైభవంగా నిర్వహించాలని మా యొక్క మరి ఎంతో ఆశతో స్వామికి మరి ఊరిని చూపించాలని ఊరేగింపు కార్యక్రమం 11వ తారీఖున మొత్తం కూడా ఊరేగింపు కార్యక్రమాలు. అలాగే 12వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు ఈ 3 రోజుల కార్యక్రమాలు కూడా స్వామివారి ప్రాంగణంలో స్వామివారి ముందు, అలాగే హోమం అని, కళ్యాణం అని, చక్కెర స్నానం అని మరి ఇలాగ ఈ 3 రోజుల కార్యక్రమాలు కూడా స్వామివారి ప్రాంగణంలో మరి అందరూ భక్తులందరూ వచ్చి మరి కుల, మత, రాజకీయ వర్ణాలు కూడా ఈ వైకుంఠ వెంకటేశ్వర స్వామి దగ్గర ఏమీ లేదు. ఎవరు అనుకుంటే వాళ్ళు భ్రమలాలు ఉన్నట్టే. ఎందుకంటే దేవుడి దగ్గర కుల, మతాలు, రాజకీయాలు, వర్ణాలు ఉండకూడదు. అతను కలియుగ వెంకటేశ్వర స్వామి. కలియుగంలో వెంకటేశ్వర స్వామి అంటే సాక్షాత్తు ఎవరొక రూపాన్ని మరి మనకు కళ్ళు తెరిపించే విధంగా కలియుగంలో అంతా నడిచేది మన చేత చేయించుకునేది కూడా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి. చాలా రంగరంగ వైభవంగా ఎక్కడా లేని విధంగా నిర్వహించారని చెప్పి కమిటీ వారు నిర్ణయించారు. దానికి వైష్ణవ దేవాలయంలో చాలా తిరుపతి ఎంత ప్రాముఖ్యత ఉందో అంత ప్రాముఖ్యం శ్రీరంగ ఆలయంకి ప్రధాన అర్చకులచే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విషయాలని చెప్పడం జరిగింది. సాక్షాత్ తిరుపతిలో ఏ రకంగా చేస్తారో ఆ రకంగా 11వ తారీఖు పురవీధుల్లో భారీ స్థాయిలో నేల వేషాలతో, అమ్మవారి స్వామి వెంకటేశ్వర అవతారాలతో, నిత్యాలతో చాలా భారీ స్థాయిలో ఊరేగింపు జరుగుతుంది. అలాగే 12, 13, 14 తారీఖుల్లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. 14వ తారీఖు ప్రధానంగా ఏంటంటే 13 హోమాలు జరుగుతుంటాయి. 14వ తారీఖుని స్వామివారి చక్రస్నానం, అంటే దానికోసం సపరేట్గా మరి కుండి కూడా కట్టించారు. చక్రస్నానం స్వామివారికి చక్రస్నానం చేసి తిరుపతిలో ఏ రకం చేస్తారో చక్రస్నానం చేస్తారు. చేసిన తర్వాత దాని మీద అభిషేకం ఉంటుంది. అభిషేకం తర్వాత హోమం చేస్తారు. హోమం తర్వాత మహా అన్నదాన కార్యక్రమం ఉంటుంది భారీ స్థాయిలో. ఆ అనంతరం కూడా సాయంత్రం శాంతి కళ్యాణం చేస్తారు.
సంత కళ్యాణ్తో పాటు మా దుర్గా ప్రసాద్ భవానీ గారి దంపతులచే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన భక్తి గీతాలు నిత్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్నమయ్య సంకీర్తనలు అన్నీ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంచి మనసుతో మీ అందరూ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సహకరించి ఇది స్వామివారు చాలా అభివృద్ధి చేసే పాత్రలో కూడా మీ అందరూ సహకరించినందుకు మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఆలయం ఎంత అభివృద్ధి చెందిందంటే స్వామివారికి ఎంత శక్తివంతమైన స్వామివారు తెలుసు. ఈ ఆలయ కమిటీ ప్రధానంగా సేవకులు ప్రధానంగా చాలా కష్టపడి చేస్తున్నారు. వారి సేవకులు ఎంత చేస్తారు, సేవకుల కన్నా దిట్టిగా మీరు ఈరోజు తక్కువ కాలంలో ఈ 2వ సంవత్సరం యానివర్సరీ జరుగుతుందంటే బ్రహ్మోత్సవాలుతుందంటే ఇది కేవలం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీ పెద్దల సహాయ సహకారాలతో పబ్లిక్లు తీసుకెళ్ళు ప్రజలు కూడా స్వామివారు పిలిస్తే పలుకుతున్నారు, అడిగితే ఇస్తున్నారు. కోరికలు తీర్చే స్వామిగా 7 వారాలు ఎవరైతే మనసులో కోరుకుంటున్నారో 3వ వారం స్వామివారు ప్రత్యక్షమయ్యే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాంటి స్వామి ఈరోజు బ్రహ్మోత్సవాలు చేయడం మీ అదృష్టంగా చాలా భావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా పాల్గొని సక్సెస్ఫుల్ చేసి స్వామివారి అనుగ్రహం పొందాలి, కృపకటాసి పొందాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ప్రత్యేకంగా వచ్చిన ప్రింట్ మీడియా మీరు అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రత్యేకంగా అందరూ కూడా మళ్ళీ మళ్ళీ చూడాలని చూడలేము. శ్రీరంగం వెళ్ళాలంటే వెళ్ళలేము మనం. అలాంటి సాక్షాత్ స్వామి అక్కడిని తెచ్చుకుంటున్నారు. చాలా వైష్ణవుల్లో చాలా పెద్ద పండితులు వాళ్ళు వస్తున్నారు. ఈ రమణ గారి నేతృత్వంలో మాట్లాడడం జరిగింది. మీ అందరూ కూడా ఈ స్వామివారు మంచిగా ప్రచారం చేసి స్వామివారి అనుగ్రహం పొందాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర.